ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించగా అందులో 2 తెలుగువారున్నారు. మృతులు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయారం గ్రామానికి చెందిన చీమల నర్సయ్య అలియాస్ జోకండ, బెల్లంపల్లికి చెందిన కాసరవెల్లి వినయ్ అలియాస్ రవిగా గుర్తించారు పోలీసులు. వీరిరువురు 40 ఏళ్ల క్రితం మావోయిస్టులుగా మారారు. వీరిలో వినయ్ సీజీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించగా అందులో 2 తెలుగువారున్నారు. మృతులు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన చీమల నర్సయ్య అలియాస్ జోకండ, బెల్లంపల్లికి చెందిన కాసరవెల్లి వినయ్ అలియాస్ రవిగా గుర్తించారు. అలాగే వీరిరువురు 40 ఏళ్ల క్రితం మావోయిస్టుల్లో చేరారు. వీరిలో వినయ్ శ్రీజ్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు జరిపారు పోలీసులు. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించగా అందులో 2 తెలుగువారున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అప్పుడుతుంది నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా 10 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించినట్టు పరిస్థితి. కాబట్టి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అడవి ప్రాంతంలో భారీగా మనం చూడొచ్చు. అదే అంబేజ్ మోడ్ అంటారు. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సెంట్రల్ జోన్ ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ దాదాపు 20 మంది దాదాపు చనిపోతే, ఈ రోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ 10 మందిలో కూడా 2 కీలక నేతలను అయితే గుర్తించారు పోలీసులు. ఆ 2 కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులుగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పాలకుర్తి మండలం జయారానికి సంబంధించిన వ్యక్తి, అదే కాకుండా బెల్లంపల్లికి సంబంధించినటువంటి రవిని కూడా గుర్తించిన పరిస్థితి. కాబట్టి ఇంకా కొంతమంది ఏదైతే 8 మంది ఉన్నారో 8 మందిలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక 3 నుంచి 4 కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తుంది. అయితే లొంగిపోయినటువంటి మావోయిస్టులు కానీ లేకపోతే గతంలో అరెస్ట్ చేసినటువంటి మావోయిస్టులు కూడా వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని గుర్తించే విధంగా, ఏదైతుందో డెడ్ బాడీని గుర్తించే విధంగా కూడా పోలీసులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో భారీగా ఎన్కౌంటర్ ఆ ప్రాంతంలో చోటు చేసుకునే నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించి ఆ పూర్తి సెంట్రల్ జోన్ గా ఏదైతే ఉందో వేసవి కాలం కాదు, పూర్తిగా వాళ్ళు సెంట్రల్ జోన్ గా చేసుకుని కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో అంబేద్కర్ ప్రాంతంలో ఉంటున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసు కేంద్ర బలగాలతో పాటు ఆ రాష్ట్ర పోలీసులు కూడా ఏఆర్జీఏకి సంబంధించిన బలగాలు పూర్తిగా కూడా అడవులనైతే చుట్టుముట్టినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా మావోయిస్టులకు పిక్కిరి చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాదాపుగా మనం చూస్తే ఎప్పుడు జరిగిన 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు ఎన్కౌంటర్లు చనిపోతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అయితే కీలక నేతలు ఎవరో ఆశామాషగా కూడా చిన్న నేతలు లేదా కమిటీకి సంబంధించిన సభ్యులు కాదు, కీలక నేతలే మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు కూడా చనిపోతున్న పరిస్థితిగా పడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది నేతలు అక్కడ రాష్ట్ర కమిటీ ఏదైతే ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్ర కమిటీలో కీలక వ్యక్తులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు దాడుల కమిటీ కానీ లేదా ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర కమిటీకి ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ సంబంధించిన నేతలు మొత్తం కూడా ఎన్కౌంటర్ చనిపోతున్న పరిస్థితి. కాకపోతే తెలంగాణకు చెందినటువంటి నేతలు అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న పరిస్థితి. కాబట్టి అక్కడ ఇప్పుడు 2 గుర్తించారు, ఇంకా 3 దాకా ఉన్నారు. ఆ 3 కూడా గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి. కాబట్టి భారీగా కూడా అక్కడి నుంచి ఏదైతుందో ఎన్కౌంటర్ జరిగినటువంటి ఆ ప్లేస్ కూడా భారీగా కూడా ఆ వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పరిస్థితి కాపాడుతుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఒక షెల్టర్ జోన్ చేసుకున్నట్టు వాతావరణం అక్కడ మనం చూడొచ్చు. మావోయిస్టులకు సంబంధించిన ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.